ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనదేనని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కుమార్ ముగులారం అన్నారు. కేశవ్ మెమోరియల్ న్యాయ కళాశాల ఆధ్వర్యంలో నారాయణగూడ కేశవ్ మెమోరియల్లోని సర్దార్ పటేల్ ఆడిటోరియంలో రాజ్యాంగం 75 ఏళ్ల సవాళ్లు అంశంపై 2 రోజుల సదస్సు నిర్వహించారు. భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమాహారం కాదని, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు మూల స్తంభాలుగా అన్ని విధాలా ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయమని వీసీ అన్నారు. న్యాయ విద్యార్థులు తమ హక్కుల కోసం కాకుండా దేశంలో తమ బాధ్యత ఏంటి అనే అంశాలపై ఈ 2 రోజులు సదస్సులో చర్చించనున్నట్లు కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ 2 days సెమినార్స్ పెట్టినాను ఇక్కడ. చాలా సంతోషం. ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఇంకా చాలా లా ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ప్రొఫెసర్స్ ఇక్కడికి వచ్చినారు. అది స్టూడెంట్స్ కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 6 సెషన్స్ గా డివైడ్ చేసి వివిధ సబ్జెక్ట్స్, అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, కాన్స్టిట్యూషన్, ఫ్యూచర్, యూనిఫామ్ సివిల్ కోడ్, హ్యూమన్ రైట్స్, ఈ విధంగా విభజించి అందులో నిష్ణాతులైన హైకోర్టు జడ్జిలు గారు లేక ప్రొఫెసర్స్ వాళ్ళందరూ మాట్లాడతారు. మేము ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కు స్పందించి దాదాపు 108 ఆర్టికల్స్ స్టూడెంట్స్, టీచర్స్, లాయర్స్ అందరూ పంపించినారు. అది వాటిని కూడా పబ్లిష్ చేసి ఒక పుస్తకం రూపంలో అందరికి అందిస్తారు. చాలా ఉత్సాహంగా స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఇందులో జరిగే డెలిబరేషన్స్ అన్ని కూడా వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళు లాయర్స్ కే కావచ్చు, లేకుంటే ఏ వాక్ ఆఫ్ లైఫ్ లో ఉన్నా గానీ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. సమాజానికి కూడా మన కాన్స్టిట్యూషన్ దాని యొక్క స్పష్టమైన దృక్పథం ఏర్పడి మనం ఈ దేశాన్ని ఇంకా స్థితుల్లో ఎలా చేయాలి సమర్పించుకున్న సందర్భంగా 75 ఏళ్ళు గడిచింది. దాని ఎసెన్స్ అంతా మొత్తం చూసినట్టయితే సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, భావ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం, నమ్మకం, విశ్వాసం, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి గౌరవం, జాతీయ ఐక్యమత్యం, మత స్వేచ్ఛ, సార్వభౌమాధికారంగా కలిగిన మన భారత రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకున్నామని గర్వపడతాం. ఈ భారతదేశంలో అనేక రకాలైన డెవలప్మెంట్ జరగడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి కాలేజీలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వారికి ఏదైనా కొంత విషయం చెప్పాలని నేను ఇక్కడ రావడం జరిగింది. విద్యార్థుల రెస్పాన్స్ చాలా బాగుంది. పిల్లలకు నేను ఆశీర్వాదం చెప్తా ఉన్నా. భారతదేశం చాలా గొప్పది. విద్యార్థులు ముఖ్యంగా బాధ్యతతో మెలుగుతూ మంచిర్యాల ఎమ్మెల్యే